కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడు. ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ రైతాంగానికి మేలు చేసే పరికరాలను రూపొందిస్తూ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు యువకుడు అశోక్. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను తన మేధాశక్తితో రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నాడు. విత్తే యంత్రాల నుంచి కలుపు తీసే పరికరాల వరకు అన్నీ తక్కువ ధరకే రూపొందించి రైతుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల పోలాండ్లో నిర్వహించిన ఈ ఇన్నోవేట్ పోటీలో తన ఆవిష్కరణలకు గాను ఏకంగా 4 బంగారు పతకాలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు మీకోసం. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కటి వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నాడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అంజలిపురానికి చెందిన యువకుడు గొర్రె అశోక్. చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్ దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ తీరుతెన్నులను గమనిస్తూ వస్తున్న అశోక్ చిన్న సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఏదైనా చేయాలి అనుకున్నాడు. ముఖ్యంగా సాగులో రైతులు ఎదుర్కొంటున్న కూలీల సమస్యలకు చెక్ పెట్టాలనుకున్నాడు. దీంతో 250 రూపాయల ఖర్చుతో వరి పొలంలో కలుపుతీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించాడు. ఈ పరికరానికి గాను 2019లో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ప్రథమ బహుమతి అందుకున్నాడు. ఆ స్ఫూర్తితో మరో 3 వ్యవసాయ పరికరాలను రూపొందించి అశోక్ ఈ ఏడాది పోలాండ్లో జరిగిన ఈ ఇన్నోవేట్ పోటీకి పంపాడు. అందుకుగాను 4 బంగారు పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరకటం రైతుకు పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ దొరికినా కూలీల ఖర్చులు అధికంగా ఉండటంతో రైతుకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. తద్వారా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. యంత్రాల సాయం తీసుకోవాలన్నా చిన్న సన్నకారు రైతులకు అంత స్తోమత లేదని గుర్తించిన అశోక్ అతి తక్కువ ఖర్చుతో రైతు ఒక్కడే సాగు పనులు చేసుకునే వీలుగా సాగు పరికరాలను రూపొందించాడు. రైతుల సలహాలు సూచనలు తీసుకుని వారికి ఏ విధమైన పరికరాలు అవసరమో వాటినే తన మేధాశక్తిని ఉపయోగించి రూపొందించాడు. నేను నా చిన్నప్పటి నుంచి రైతులు మా ఊర్లోనే పెరిగాను. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను, ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకున్నాను. సో ఇప్పుడు ఏంటి, నేను ఊరికి వచ్చిన ప్రతిసారి కూడా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి రైతుల సమస్యలు అనేవి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే మా నాన్నగారితో మా నాన్న మా అమ్మ ఇంకా అందరూ వ్యవసాయం చేస్తారు కాబట్టి నేను కూడా పొలంలో పనిచేస్తున్నప్పుడు చాలా తెలుసుకున్నాను. అంటే ఈ మిషనరీస్ లేకపోతే రైతు కూలీలు దొరకట్లేదు. రైతులకు ఇప్పుడు కూలీల ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. రైతులు పెట్టుబడి పెట్టింది కూడా రావట్లేదు రైతులకు. సో ఇందుకని ఈ ఉద్దేశం ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని రైతులకు మనం ఎలాగైనా తక్కువ ఖర్చులో టూల్స్ అనేవి తయారు చేయాలి. టూల్స్, మిషనరీస్, ఇంకేవేదైనా. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి, జపాన్ నుంచి కావచ్చు, కుబేటా కంపెనీ ఇంకా చాలా వాడుతున్నారు. సో అంతంతగా లక్షలు ఖర్చు పెట్టే బదులు మన ఇండియా భారతదేశం మొత్తంలో కూడా 70% చిన్న రైతులే ఉన్నారు. సో వాళ్ళందరి కోసం మనం ఈ చిన్న పరికరాలు ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో నా చిన్నప్పటి నుంచి మామూలుగా రైతులకు సంబంధించి ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేసి రైతులు ఫీడ్బ్యాక్స్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్, అంటే మనం తయారు చేసిన దానిపైన ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, ఏంటి అని ఇలా టెస్ట్ చేసుకుంటూ అలా కొన్ని తయారు చేసి నేను రైతులకు ఇవ్వడం అనేది జరిగింది. సో దాని మీద నేను రైతుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. నేను 2019లో నాకు కలకత్తా వెళ్ళినప్పుడు ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో కలకత్తా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ, అంటే ఖరగ్పూర్ ఐఐటి కావచ్చు, వీళ్ళంతా ప్రొఫెసర్స్ కలిసి నాకు నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అగ్రికల్చర్ సెక్టార్లో ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో. సో అది అయిపోయిన తర్వాత దాంట్లో NIRDలో కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇంకా చాలా వాటిల్లో కాంపిటీషన్లో నేను పాల్గొనడం అనేది జరిగింది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మన అగ్రికల్చర్ నేను ఒక 4 తయారు చేసిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను పోలాండ్ వాళ్ళకి అప్లై చేయడం అనేది జరిగింది ఈ ఇన్నోవేట్ అనే కాంపిటీషన్కు. సో దానికి మేరకు మనకి వాళ్ళు గుర్తించి వాళ్ళు మన భారతదేశం పరికరాల గురించి చాలా గొప్పగా చెప్పారు. మీవి చాలా క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఇంకా అవసరమైతే మా ఇండియాలో మా పోలాండ్లో కూడా చాలా అవసరం ఉన్నాయి, యూరోప్లో కూడా చాలా ఫార్మర్స్కు వీడింగ్ కావచ్చు, విత్తనాలు వేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా అవసరాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా మనం అక్కడికి పంపించాలనుకున్నా పంపించవచ్చు.
సో దానికి మనకి 4 గోల్డ్ మెడల్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని అనుకుంటాను. అది క్రెడిట్ గోస్ టు మన భారతదేశం, మన తెలంగాణ. ఈ పరికరాల మీద మనకు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది గవర్నమెంట్ నుంచి. డెఫినెట్గా ఇంకా నేను చాలా పరికరాలు చేయాలి అనుకుంటున్నాను. చాలా ఆలోచనలు కూడా ఉన్నాయి నా దగ్గర. చిన్నవాడైన రైతు సమస్యలను తెలుసుకుని ఈ పరికరాలను తయారు చేసి సాగు పనులు సులువు చేశాడని గ్రామ రైతులు అశోక్ని అభినందిస్తున్నారు. నెంబర్ 1గా మేము ఏ సహాయం చెప్పినా సొంత సహాయ శక్తులతో నెంబర్ 1గా వ్యవసాయ పనిముట్లు, రైతులకు ఉపయోగ పనిముట్లు బాగా అందుబాటులో అవకాశం చేస్తుంటూ దయచేసి గవర్నమెంట్ కానీ ప్రతి ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే సైరెడ్డి గారు కానీ కొద్ది మా పిల్లలకు సాయం చేస్తుందిగా కోరుతున్నాను. మా చాలా లేని కుటుంబం చాలా ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు కాదు, పడ్డా కల్చరల్. కానీ నాకు దేవుడు నా 3 పిల్లల బంగారాలని పిల్లలు నాకు ఇచ్చినని చాలా సంతోషపడుతున్నా. ఇట్లాంటి పరికరాలను తయారు చేసి ఒక రైతులకి మంచి తక్కువ ఖర్చుతోని వ్యవసాయం చేసుకొని వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో చాలా పరికరాలను తయారు చేసిండు. అలానే బాబు నేషనల్, ఇంటర్నేషనల్, రాష్ట్ర స్థాయిలలో, జిల్లా స్థాయిలలో కూడా మంచి బహుమతులు తెచ్చుకున్నాడు. అదేవిధంగా అతనికి ఇంకా చాలా పట్టుదల ఉన్నది. ఆ పట్టుదలకి మన ప్రభుత్వం ఆర్థిక పరంగా కానీ వారికి ఇంకా వేరే సపోర్ట్ చేస్తే అతను ఇంకా మన రాష్ట్ర పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, వరల్డ్ లెవెల్లో కూడా నిలుపుతారని మేము ఆశిస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వ్యవసాయంలో యాంత్రీకరణ తీసుకురావాలనే ఉద్దేశంతో అతను చిన్న వయసులోనే సామాన్య రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ పోలాండ్ దేశంలో కూడా ఇతను చేసిన పనికి ఇన్స్పైర్ అయ్యి అక్కడ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఇటువంటి వ్యక్తి మన తెలంగాణలో ఈ ప్రాంతంలో పుట్టడం మన గర్వకారణం. అటువంటి వ్యక్తికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం సహకారం అందించినట్టయితే రాబోయే రోజుల్లో మనుషుల కొరత ఏర్పడి వ్యవసాయంలో యాంత్రీకరణ మీదనే అందరూ ఆధారపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రోత్సహించినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తాను చదివిన చదువుల్లో మరి వేరే దేశాలకు పోయి వ్యవసాయ పనిముట్లను తయారు చేయడంలో నైపుణ్యం సంపాదించి అక్కడ ప్రభుత్వాలు కూడా అతనికి బంగారు పథకాలు బహుకరించడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందజేయాలని. హుజూర్నగర్ మండలం, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న దాంట్లో చిన్న గ్రామ పంచాయతీ మాది. ఈ చిన్న గ్రామ పంచాయతీ నుంచి కూడా మా ఊరి నుంచి ఆ పిల్లగాడు ఆ స్థాయికి పోయినందుకు మేము చాలా సంతోషిస్తాం. పత్తి విత్తనాలు వేసే పరికరాలు అన్నీ చేశాడు. వరి కలుపు తీసే యంత్రాలు అట్లా చేశాడు. చాలా చేశాడు. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే మా ఊడు చాలా చేయగలుగుతాడండి. యంత్రాలు తయారు చేస్తుండు కాబట్టి మంచిగా ఒక దాంట్లో సక్సెస్ అయ్యిండు. దాని ద్వారా ఇంకోటి చేయడానికి కూడా బాగా ఉన్నాడు. దానికి కొంచెం గవర్నమెంట్ సహకరించి ఇంకా వేరే ఏమన్నా ముందంజలో నడిపేయడానికి ఉంటే అబ్బాయి మంచిగా స్పీడ్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి. కూడా యంత్రాలు చాలా తయారు చేసిండు, మాకు జీవించుండు. ఇప్పుడు కూడా ఇంకా పత్తి వేసే యంత్రాలు తయారు చేసిండు. ఇది మాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి యంత్రాలు ఇంకా ముందుకు పోయి పెద్ద ఒక యంత్రం కూడా తయారు చేసిండు. ఎక్కడనే ఉంది, అది మాకు అందరం నచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరికరాలు తయారు చేసి రైతులకు అందిస్తానని అంటున్నాడు అశోక్. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.